ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమవుతోంది. 2026 చివరి నాటికి తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. యాపిల్ రాకతో ప్రస్తుతం ఒక ప్రత్యేక సెగ్మెంట్గా ఉన్న ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్ అతిపెద్ద మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్గా స్థిరపడుతుందని టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. యాపిల్ తన బలమైన బ్రాండ్ విలువతో, పటిష్టమైన ఎకోసిస్టమ్తో ఈ విభాగంలోకి ప్రవేశిస్తే మార్కెట్ డైనమిక్స్ పూర్తిగా మారిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హై ఎండ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో ఫోల్డబుల్ ఫోన్లపై అవగాహన, ఆసక్తి అమాంతం పెరిగి మొత్తం అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందుతాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషించింది. గత కొన్నేళ్ల ప్రయోగాల తర్వాత ఫోల్డబుల్ మార్కెట్ ప్రస్తుతం స్థిరమైన వృద్ధి దశలో ఉంది. మెరుగైన డిజైన్లు, మన్నిక పెరగడం వంటి కారణాల వల్ల 2025లో ఒక్క అమెరికా మార్కెట్లోనే ఈ విభాగం 68% వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మరియు ఫ్లిప్ సిరీస్లతో ఈ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. శాంసంగ్ తాజాగా FE వేరియంట్ను పరిచయం చేసి ట్రైఫోల్డ్ డిజైన్ను కూడా తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మోటరోలా తన రేజర్ సిరీస్తో వేగంగా మార్కెట్ వాటాను పెంచుకుంటూ శాంసంగ్కు గట్టి పోటీనిస్తోంది. గూగుల్ కూడా తన పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ద్వారా AI ఆధారిత ఫీచర్లతో తన స్థానాన్ని పదిలిపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. 2026లో యాపిల్ రంగప్రవేశం చేస్తే ఫోల్డబుల్స్ ఒక ప్రధాన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఫార్మాట్గా స్థిరపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇది మార్కెట్లో ఒక సరికొత్త శకానికి నాంది పలుకుతుందని అంచనా వేస్తున్నారు.